నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. పోసాని కృష్ణ మురళి గారి అరెస్టు అయితే జరిగింది. అది ఏ ఏ కారణాలు ఎట్లాగా ఏంటి అనేది మొత్తం జరిగింది. అయితే పోసాని కృష్ణ మురళి గారి వాంగ్మూలం, నేను ఇది ఒక రెండు వర్గాల మధ్య గొడవ పెట్టడానికి ఆ నాకు ఒక డైరెక్షన్ నుంచి వచ్చింది. సజ్జల భార్గవరెడ్డి గారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు. దాని ప్రకారమే నేను నడుచుకున్నాను. దానికి మించి నాకేం తెలియదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే గతంలో కూడా పెద్ద పెద్ద వైఎస్ఆర్సీపీ పెద్ద పెద్ద నాయకులపై ఆరోపణలు వచ్చినాయి. భూ కబ్జాలు చేశారు, స్కాములు చేశారు, అవి అని చెప్పేసి. అయితే పెద్ద నాయకులు స్కాములు చేశారని బయటకు వచ్చింది, కానీ వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై ఇది పెద్ద ఎలిగేషన్ అనాలా, లేకపోతే ఆయన వాంగ్మూలం అనాలా, ఏ విధంగా చూడాలి? ఆ అయితే ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ నాయకుల విషయంలో జరిగినట్టే సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా జరుగుతుందా, లేదంటే అందరినీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా? ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేందర్ గారు. సార్, అయితే ఒక విషయం సార్, ఆ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అటువంటి రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకి నోటీసులు వెళ్తున్నాయి, అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కొంతమంది బెయిల్స్ వస్తున్నాయి, కొంతమందికి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకి బెయిల్ రాలేదు. అయితే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పోసాని కృష్ణమురళి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారని చెప్పేసి, ఆయనే చెప్పారని చెప్పేసి అని అంటున్నారు. అయితే ఇంత ముందు భూ అక్రమాల కేసు ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదన్న మాట కూడా వినపడుతుంది. అదే విధంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా తీసుకోరు అనే మాట కూడా వినపడుతుంది సార్. ఏ విధంగా చూడాలి సార్ సురేందర్ గారు, ఇప్పుడు మీరన్నది చాలా వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఈ విమర్శలు లేదా ఆరోపణలు లేదా ఆలోచనలు, విశ్లేషణలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, పోసాని గారిని చిన్న ఏదో బూతులు తిడితే ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటివి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సివిల్ కేసులకు క్రిమినల్ కేసులకు ఉన్న తేడాని మనం రాజ్యాంగ పరంగా చూడాల్సి వస్తుంది. సివిల్ కేసుల్లో అరెస్టులు ఉండవండి, కొట్టుకుంటే. అది క్రిమినల్ అయితే అరెస్టులు ఉంటాయి. ఇప్పుడు నేను అక్కడెక్కడో తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేశాను చేసుకుంటే సివిల్ అవునా కాదా తేల్చడం అది సులభం కాదు, అది సివిల్ మ్యాటర్. అదే ఆయన చేసిన దాంట్లో కుట్రలేదైనా బయటపడితే, క్రిమినల్ యాక్టివిటీ అందులో కనిపిస్తే, ఆధారాలు దొరికితే పెద్దిరెడ్డినైనా వాళ్ళ నాన్ననైనా కొడుకునైనా ఎవరినైనా వేస్తారు. అంటే వాళ్ళ నాన్నగారు లేరనుకోండి, మహానుభావులు, అది ఉండని. ఇక్కడ పోసాని గారి దగ్గరికి వద్దామండి. అంటే ఇక్కడ అందరికీ ఒక విషయం చెప్పాలండి. పోసాని గారు సినిమాలో చాలా పేరు తెచ్చుకున్నాడు. ఆయన బాగా రాయగలరు, మాట్లాడగలరు, చెప్పగలరు. అయితే ఈ స్థితికి ఎందుకు దిగజారారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, రాసిచ్చారు, లేదా వాళ్ళ అబ్బాయి రాసిచ్చాడు, అంటే భార్గవరెడ్డి గారు. నేను అది చదివానండి. ఈయన చెప్పే మాటలు చూస్తే నాకు అందరికండి, మా చిత్తూరు జిల్లాలో కొందరికి తెలుసు, మా పెనుమూరులో మా తరం వాళ్ళందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఉండేవాడండి, తాటిమాకులపల్లి అని. అంటే ఆయన పేరు కులాలు అవి చెప్పకూడదు కానీ చెప్పండి. అక్కడ సామెత కూడా ఉంది మా ఊర్లో, వెధవలకు వెధవ తాటిమాకులపల్లి వాడు అని. దానికి ఇంకొద్ది ఉంది, అది చెప్పకూడదు కానీ చెప్పండి. అతను ఏం చేసేవాడంటే, ఆ తాటిమాకులపల్లి వ్యక్తి, మీరు నన్ను తిట్టించాలనుకోండి, అక్కడ కళ్ళు ఉంటుంది, మా స్కూల్ ముందర బస్ స్టాండ్, దాని పక్కన కళ్ళు అంగడి. అక్కడ అప్పుడంతా ఒక 5 పైసలు 10 పైసలు, అంటే పావలా, ₹1 ₹1 అంటారు. కొద్ది ఒక ముంతడు కళ్ళు తీసిస్తే, మీరు కళ్ళు తీసిచ్చి పలానోని తిట్టాలంటే వచ్చేసి బూతులంతా తిట్టారండి. బూతులు రెడీ అంటాడు, కింద దోసేసిన కొట్టినా లేచి లేచి అరుస్తుంటాడు. అతన్ని చెట్టు కట్టేసి పెట్టి కుండలతో నీళ్లు పోసేవాళ్ళు ఆ మత్తు దిగే వరకు. మత్తు దిగిన తర్వాత, స్వామి అయ్యో నాకు తప్పు అయిపోయిందండి, క్షమించండి, నాకు మత్తులో ఏమి తెలియలేదని వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ వీడు వాడిని తిట్టించేదానికి మళ్ళీ వీడికి కళ్ళు పోస్తాడు, మళ్ళీ తిడతాడు, మళ్ళీ కట్టేసి పెడతారు, మళ్ళీ కట్లకి నీళ్లు పోస్తారు, మళ్ళీ వదిలించి పంపిస్తారు. అతనికి ఈ పోసాన్ని ఏమైనా తేడా ఉందా మీరు చెప్పండి. నేను చెప్పేది అంటే, నేను 5, 6 చదివేటప్పుడు అతన్ని చూశాను.
అంటే నాకు ఇప్పుడు 68 ఏళ్ళు, ఒక 8 తీసేయండి, 60 ఏళ్ల క్రితం చదువు సాము లేని ఒక వ్యక్తి మా పెనుమూరులో కళ్ళు తాగి ఏదైతే అది పట్టి బూతులు తిట్టిన వ్యక్తికి నేను మేధావిని, సినిమాల్లో నాకు పేరుంది, నేను ఒక స్టార్ని, నేను అద్భుతంగా నటిస్తాను, అద్భుతంగా మాట్లాడతాను, మేధావి అని చెప్పుకొని పోసానికి ఏమన్నా తేడా ఉందో చెప్పండి. అతను కళ్ళు తాగి తిట్టాడు, ఇతను పదవుల కోసం కళ్ళు తాగిన వ్యక్తిలాగా బూతులు తిట్టాడు. ఆయన బూతులు అంటే మనం మాట్లాడలేము, కానీ ఏం బూతులండి. మనం పాత రోజుల్లో అనేవాళ్ళం, అదంతా ఏదో అంటే ఏ మాట చెప్పినా ఇంకొకరికి అది వర్తిస్తుంది కాబట్టి స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు అనేది అనుకుంటుంటారు పాత రోజుల్లో. వాడికి చదువు జాం లేదా, వాడు స్లమ్ ఏరియాలో ఉంటే వాడికి బూతులు తప్ప ఏమొస్తాయి, వదిలే అంటుంటారు మనల్ని. ఈయన మేధావి అనుకునే వాడికి ఆ స్లమ్ ఏరియా వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? కాబట్టి ఇతన్ని కూడా ఈ పోసాన్ని మా తాటిమాకల పెళ్లి వ్యక్తితో పోల్చచ్చు. ఇప్పుడు వచ్చి అంటే మీకు చూడండి, ఇది ఎందుకు పోల్చాను అంటే, ఇవి అవుతానే కేసులు రిజిస్టర్ అవుతాయని తెలుస్తానే నేను రాజకీయాలు వదిలేస్తానని చెప్పించండి, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కూడా పట్టుకుంటాను, నన్ను ఏం పట్టి వదిలేయండి అని అన్నారు. అంటే అతను ఆ కళ్ళు తాగినోడి కైపు దిగి నాకు ఏం మాట్లాడారు, కేసు పెడితేనే ఇతనికి ఆ మత్తు దిగి మాట్లాడారు. తర్వాత అరెస్ట్ అయినాక అన్ని అబద్ధాలు చెప్తాడు, నేనేమి చెప్పనంటాడు. పోతే ఇప్పుడు కొంత లీక్ చేశారు. అవి వాస్తవాలైతే కరెక్ట్ గా కానీ రికార్డ్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ అబ్బాయి భార్గవ రెడ్డి గారిని కూడా ఈ కేసుల్లో సహ నిందితులుగా చేర్చి వాళ్ళను కూడా రిమాండ్కు పంపక తప్పదు. ఇక్కడ చాలా మంది అంటుంటారు, అయ్యో భావ స్వేచ్ఛ ఉంది కదా, మాటలు తిట్టిన దానికే అంత పెద్ద కేసా, మామూలు కేసులు పెడితే 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసులు అయితే 41A నోటీస్ ఇస్తే సరిపోతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం కక్ష కట్టి ఇట్లా చిన్న బూతులు తిడితేనే చేస్తున్నారు. బూతులు తిట్టడం చాలా పెద్ద నేరం అండి. అంటే ఒక వ్యక్తిని అప్రతిష్ట పాలు చేసి పరువు తీయడం క్రిమినల్ కేసు అండి, క్రిమినల్ కేసు. ఇది క్రిమినల్ డిఫార్మేషన్ అంటాం లీగల్ గా. అంటే పరువు నష్టం అనేది సివిల్ ఉంటుంది, సివిల్ అయితే నాకు ఇంత నష్టపరిహారం ఏంటి, ₹1 2 కోట్లు 100 కోట్లు వేస్తారు. క్రిమినల్ డిఫార్మేషన్ అంటే అంటే పరువు తీశారు, అది నేరపూరితంగా పరువు తీశారు కాబట్టి అప్రతిష్ట చేశారు, క్రిమినల్ సెక్షన్స్ వర్తిస్తాయండి. ఆ వ్యక్తిని బట్టి తిట్టిన దాన్ని బట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తీవ్రమైన పదాలతో తిట్టారు. ఏది టీవీలో తిట్టారు, సోషల్ మీడియా తిట్టారు. ఇది రాష్ట్రంలో ప్రతి వ్యక్తి విన్నారు. అంటే ఇంత ప్రసిద్ధమైన నాయకుల పరువు తీశారు. ఆ తర్వాత కులాల పేరు చెప్పాడు. అంటే ఆయన నేను ఫలానా కులం, ఏదో కులాలు మతాలు, అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం పెద్ద నేరం అండి. భారత రాజ్యాంగంలో ఉంది. భావశిక్ష పేరుతో కులాలు మతాలను రెచ్చగొడితే, ఆ విద్వేషాలు రెచ్చిపోతే అది శాంతి భద్రత సమస్యకు దారి తీయడమే కాకుండా వివాదాలు, విచ్ఛిన్నాలు, ప్రాంతీయ తత్వాలకు దారి తీసి సమాజం చెడిపే అవకాశం ఉంది. కాబట్టి అది పెద్ద సెక్షన్ అవుతుంది రాజ్యాంగం ప్రకారమే అండి. అందుకని ఇది ఆయనేమి కేవలం ఏదో ఒక మాట అన్న దానికి ఇంత కేసు అని కాదు, ఆయన మాటల వెనక ఇంత మూలం ఉంది. కులాలను ఎందుకు తిట్టాలండి? సరే బూతులు తిట్టి అయిపోయాయి, దాని మధ్య కులాల పేరు అంటే ఈ 2 కులాలు కొట్లాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ చూసి ఆయనకు శిక్ష వేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది సివిల్ కేసు కాబట్టి వెంటనే అరెస్ట్ అవుతారో లేదు చూడండి, దాన్ని క్రిమినల్ మోటివ్ తో చేసినట్టు, అంటే చీటింగ్, కుట్ర, ట్యాంపరింగ్ ఇవి ఉన్నాయి. అవి వస్తే అవి క్రిమినల్ అవుతారు. అప్పుడు ఆ సెక్షన్ల కింద అరెస్ట్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఎవరికైనా 14 రోజులు రిమాండ్ తప్పదండి. అంటే మన రాజ్యాంగంలో 15 రోజులకు మించకుండా రిమాండ్ వేయాలనేది ఒక చట్టం ఉంది. అందుకని సహజంగా 15 కంటే 14 రోజులు వేస్తుంటారు. నిన్నే ఎవరు అన్నారు, ఇంక మీద 11 రోజులు వేస్తే కొద్ది సింబాలిక్ గా ఉంటుందని సోషల్ మీడియాలో చదివాను. ఇది 15, 14 కాకుండా 11 వేస్తే అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సరిపోతుందని. మా పెద్దిరెడ్డి గారికి వేసేటప్పుడు కావాలంటే జడ్జిలను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి 11 రోజుల రిమాండ్ చేయిద్దామండి. అది ఊరికే సరదా చేయిద్దంటే జోకే, కానీ జడ్జిలు ఇష్టం, మనం కాదు, సరదా జోక్ కాదు. సరే ఇప్పుడు అంటే పోసాని కృష్ణమురళి గారు వాంగ్మూలం ఇచ్చారు.
అంటే సజ్జల గారిపై యాక్షన్ తీసుకునేది ఏమైనా ఉంటుందా? అంటే ఫర్దర్ గా నెక్స్ట్ అంటే పెద్దోళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదనే మాట వినబడుతుంది కదా సార్. అది ఎంత కాదనుకుంటే ఎంతో కొంత వాస్తవం ఉంది అందులో. ఇప్పుడు అవును, అవునండి, నెక్స్ట్ ఇవన్నీ గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన కూడా ఒక నెంబర్ అనే ఇది కూడా ఒక కేసు ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఒకటి వస్తుంది. అన్ని కూడా ఇక్కడ ఎట్లా ఉంటదంటే క్రిమినల్ కేసుల్లో అంటే మామూలు ఒక అనుభవంతో చెప్తున్నా. భారతదేశంలో మర్డర్లు జరిగి తర్వాత శిక్ష పడిన వాళ్ళు ఎంత శాతం ఉంటుందో చెప్పలేదు, చాలా తక్కువగా ఉంది. ఎక్కువ శాతం కేసులు కొట్టేస్తారు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కేసు కొట్టివేయడమైనది. ఇది సినిమాలో డైలాగ్, ఇది వింటానే ఉన్నాం. రీజన్ ఏమంటే మనకన్నీ తెలుసు, అతను చంపాడని తెలుసు, లేకపోతే అతను నేరం చేశాడు. ఆధారాలు కావాలండి కోర్టుకి, సాక్ష్యం కావాలి. సాక్ష్యం అంటే డైరెక్ట్ గా నేను చూశాను చేశానని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కావాలి, అంటే ప్రత్యక్ష సాక్షులు అంటుంటాం. లేదా నాకు తెలిసింది పలానా వాళ్ళ ద్వారా విన్నానని పరోక్ష సాక్షులు కావాలి. ప్రత్యక్ష సాక్షులు లేదా పరోక్ష సాక్షులు, లేదా సాంకేతిక పరమైన ఆధారాలు కావాలి. ఇది ఇలా ట్యాంపరింగ్ జరిగింది ఇక్కడైతే, లేదా మర్డర్లు అయితే కత్తితో పొడిచాడా, లేదా గొడ్డలతో నరికాడా, లేదా సుత్తితో తల బాదాడా, లేదా కోడి కత్తితో పొడిచాడా, ఇవన్నీ కావాలి. పొడిచిన కత్తి కావాలి, అవి కావాలి. అంటే సివిల్ కేసుల్లో ట్యాంపరింగ్స్ అవి జరిగితే రికార్డ్స్ అన్ని ఆడనే ఉంటాయి కాబట్టి దీనికి ప్రత్యక్ష సాక్షులు చూసినోడు చెప్పినోడు విన్నోడు అని అవసరం లేదు. ఈ చర్య ఇలా జరిగింది, ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ కుట్ర జరిగింది, మోసం జరిగింది, లేదా దీన్ని ఎలా మార్చారు, ట్యాంపరింగ్ ఎలా చేశారు, ఇవన్నీ చూసుకుని చేస్తారు. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జైలుకు పోక తప్పదు. ఇది కక్ష సాధింపు కాదండి. చాలా మంది ఏమంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాదండి. చట్టం తన పని తను చేస్తుంది. నేరం చేసిన వాళ్ళని, దుష్ట స్వభావాల్ని, కుట్రదారుల్ని వదిలిపెడితే అప్పుడు ప్రభుత్వం కానట్టే కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓట్లు వేయాలండి? జగనే ఉండొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రత్యేకంగా నేరస్తుల్ని అణిచేయాలి, అభివృద్ధి సాధించాలి, సంక్షేమం అందించాలి, ఇదే కదా. అంటే శాంతి భద్రతల్ని కాపాడాలి, ఆ రాత్రుల్లో కూడా హాయిగా జనం నిద్రపోగలగాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టింపబడాలి, సంక్షేమము కొనసాగాలి. ఇది దీనికోసం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. కాబట్టి వాళ్ళని ఎలా వదిలిపెడతామండి? ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగం అని కాదు. ఎలా అంటే నేరం చేసిన వాళ్ళు వదిలేస్తామా? వదలకూడదు కదా. వదిలేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేమంతా విమర్శించమా? ప్రజలు విమర్శించరా? మీకు ఎందుకు స్వామి ఓటేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వదిలేసేట్లయితే ఆ గమ్మోని వదిలేస్తే ఆయన ఉంటారు కదా, మళ్ళీ మీరెందుకు ముఖ్యమంత్రి కావాలి? ఈ ప్రశ్న వేస్తారు. అందుకని ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయవేత్తైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధాని అయినా సమగ్రంగా ఆలోచించి అన్ని కోణాల్లో విశ్లేషించి అన్ని విషయాల్లో సమాజాన్ని ఆదుకోవాలి, ప్రజల్ని కాపాడాలి, ప్రజల్ని బాగుపరచాలి, అభివృద్ధి చేయాలి. ఈ నేపథ్యంలో చాలా మంది కుట్రదారులు, కుతంత్రాలు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు, ఘోరాలు చేసిన వైఎస్ఆర్ పార్టీ చాలా మంది నాయకులు జైలు పాలు కాక తప్పదు. కరెక్టే సార్ మీరు చెప్పింది. అయితే మీరు చెప్పినట్టు కొంతమంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు కక్ష రాజకీయాలు చేస్తున్నారంటే ఓకే సార్, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అయితే కొంతమంది టీడీపీ కార్యకర్తలు, అందరు కాదు కొంతమంది, వీళ్ళు కూడా వీళ్ళకి ఇలానే జరగాలి, మేము అప్పుడు మీరు చేశారు ఇప్పుడు మేము చేస్తున్నాం, కక్ష తీర్చుకున్నా అనే ధోరణిలో కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఇది కక్ష సాధింపు రాజకీయం కాదు, వాళ్ళు చేసిన తప్పులకి మేము ఇప్పుడు శిక్ష వేస్తున్నాం అని చెప్పేసి తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సార్.